హాయ్ అండి. దిస్ ఈజ్ అను ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. వాట్ ఈస్ రొమటాయిడ్ ఆర్థరైటిక్ అంటే రొమటాయిడిక్ ఆర్థరైటిక్ అంటే ఏమిటి? సో మా ఆయుర్వేదంలో వచ్చేసి కీళ్ళవాతం అంటారు దీన్ని. అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది? ఇది వచ్చినప్పుడు వాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి లక్షణాలు, ఎటువంటి సింప్టమ్స్ కనిపిస్తాయి అని మనం అండ్ ఇది వచ్చిన వాళ్ళకి ఎలా క్యూర్ చేసుకోవాలి? లేదు అంటే ఇది అసలు ఏ వయసు వారికి వస్తుంది అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కొంతమంది లాస్ట్ ఒక వీడియోలో నాకు కామెంట్స్ కూడా పెట్టున్నారు. అయితే దీని గురించి మీకు నేను పూర్తిగా చెప్తాను. దీన్ని మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. ఆయుర్వేదంలో అయితే కీళ్ళవాతము అంటాము. సో కీళ్ళవాతము అంటే కీళ్ళు అంటే ఏంటో తెలుసా అండి? కీళ్ళు అంటే ఇవి కాళ్ళకి చేతులకి ఉండే వీటిని కీళ్ళవాతం, కీళ్ళు అని అంటారు. సో ఈ కీళ్ళలోకి వాత దోషం పెరిగితే, వాతం చేరితే దీన్ని కీళ్ళవాతం అంటాము అని మీకు డీటెయిల్డ్గా క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా దొరికింది ఉంటుంది నాకు తెలిసి. అయితే మరి ఈ కీళ్ళల్లో ఉన్న వాతాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి? అది మనం ఆహారంతో తగ్గించుకోవాలా, మందులతో తగ్గించుకోవాలా, లేదు అంటే మన జీవన విధానాన్ని, మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవాలా, మన జీవన విధానాన్ని మార్పు చేర్పులు చేసుకోవాలా, ఒక ఆలోచన అయితే ఉండొచ్చు. అయితే నా అడ్వైజ్ అయితే అంటే నేను ఇచ్చే సలహా ఏంటి అని అంటే, ప్రతి జబ్బుకి కూడా మన జీవన విధానాన్ని మనం కరెక్ట్ చేసుకోవడం, మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవడం, మనం తీసుకునే ఆహారం, మనం తిరిగే ప్రదేశాలు, మనం ఇంట్లో వ్యక్తులతో కలిసిమెలిసి ఉండే కొన్ని హ్యాబిట్స్ అంటే కొన్ని అలవాట్లు, వీటన్నిటిని కొంచెం మార్పు చేర్పులు చేసుకొని, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ మార్పులు చేసుకొని ఉంటే ఈ ప్రాబ్లంని, ఈ సమస్యని క్యూర్ చేసుకోవచ్చు, పూర్తిగా తగ్గించుకోవచ్చు. అయితే మనకి ఈ రొమటాయిడ్ ఆర్థరైటిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు శరీరంలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని మనం మాట్లాడుకుంటే, ఈ కీళ్ళు ఉంటాయి కదండి, మనకి ఏవైతే చేతులు, కాళ్ళు ఈ రెండు ఉంటాయి కదా, ఈ రెండు నైట్ మనం పడుకునేటప్పుడు నార్మల్గా ఉంటాయి మనకి ఇలానే. ఉదయం నిద్ర లేచేసరికి ఇవన్నీ ఉబ్బులాగా ఉంటాయి, అంటే వాపు వచ్చినట్టుగా ఉంటుంది. స్వెల్లింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అవి స్వెల్ అయి కనిపిస్తూ ఉంటాయి మనకి. మళ్ళీ మనం నిద్ర లేచిన తర్వాత స్వెల్లింగ్తో ఉంటుంది. ఏదో ఒక ఇంట్లో వర్క్ ఏదైనా మనం చేసుకుంటాం కదా, అలా ఇంట్లో పనులు ఏదైనా చేసుకున్నప్పుడు ఆ స్వెల్లింగ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. ఆ వాపు అనేది తగ్గిపోతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతుంది. ఇదొకటి. మరి కూర్చున్నప్పుడు కూడా కొంతమందికి ఈ నొప్పులు అనేవి ఉంటాయి కూర్చున్నప్పుడు. లేదు అంటే కొన్ని తినకూడని పదార్థాలు తిన్నప్పుడు ఇవన్నీ గుంజినట్లుగా, బీభత్సకరమైన నొప్పులుగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి లేదండి, కాఫీ కప్పులు, టీ కప్పులు, లేదు అంటే మంచినీళ్ళ వాటర్ గ్లాసెస్ కానీ, లేదు అంటే వాటర్ బాటిల్స్ అలాంటివి పట్టుకున్నప్పుడు కూడా బాగా బీభత్సకరమైన నొప్పి అనిపిస్తుంది కొంతమందికి. ఇదొకటి. కొంతమందికి కాళ్ళు చూసుకుంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళలో ఉండే ఈ కీళ్ళ నొప్పులు ఎక్కువ దూరం నడవలేకపోవడం, లేదు అంటే ఏదైనా కొంత బరువు అనేది వాళ్ళు తలపైన కానీ భుజాలపైన పెట్టుకుంటే ఆ కాళ్ళు అనేవి, ఆ కీళ్ళు అనేవి వణికినట్లుగా రావడం, ఇలా ఉంటుంది. సో మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండడం. అండ్ ఫుడ్ కూడా అరగకపోవడం, అంటే డైజెషన్ ప్రాబ్లం ఉండడం, వీళ్ళకి తీసుకున్న ఆహారం అనేది బాగా అరుగుదలకి లేకుండా కొంచెం అనీజీగా అనిపించడం, ఇబ్బందికరంగా డ్రౌజినెస్గా అనిపించడం, ఇలా ఉంటుందండి ఈ కీళ్ళ ప్రాబ్లంలో. సో ఈ రొమటాయిడ్ ఆర్థరైటిక్ ప్రాబ్లం మరి చిన్న వాళ్ళకే వస్తుందా, పెద్దవాళ్ళకి కూడా వస్తుందా అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. అయితే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిక్ ప్రాబ్లం లైక్ ఈ కీళ్ళవాతం అనేది పెద్దవాళ్ళలోనే కనిపిస్తుంది ఎక్కువగా. అంటే సర్టైన్ ఒక ఏజ్ వచ్చిన తరువాత, ఒక 40 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం 70, 80, 60, 50 వీళ్ళందరిలో కూడా ఇది మనకి కొంచెం కనిపిస్తూనే ఉందండి రొమటాయిడ్ ఆర్థరైటిక్ ప్రాబ్లము. మరి చిన్న పిల్లల్లో కూడా ఉన్నట్లుగా మాకు తెలిసింది, అంటే సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది అని కొన్ని చూసాం మేము. ఎలా అంటే చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు చూస్తున్నాము, రేర్ కేసెస్, అందరికీ కాదు. కొంతమంది చిన్నపిల్లల్ని చూసుకుంటే ఆ బాబు కింద అంటే దెబ్బలేమి తగలలేదు, అలా అని చెప్పి ఆ బాబుకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, లైక్ 10 years బిలో, 15 years బిలో వాళ్ళకి. బట్ కానీ వాళ్ళకు కూడా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిక్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే సేమ్ ప్రాబ్లం అండి, ఫుడ్ ప్రాబ్లమే. పిల్లలకి చాలా మందికి హెవీ ఫ్యాట్స్ పెట్టడం,
వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వకుండా 3-4 రోజులకి మోషన్ అవుతున్నా కూడా పట్టించుకోకుండా ఉండడం. లేదు అంటే రోజు మార్చి రోజు ఏదో ఒక సిరప్స్ తాపడం మోషన్‌కి ఇలా ఉంటది. సో, చిన్న పిల్లలకు కూడా రుమటాయిడ్ ఆర్థరైటిక్ అక్కడక్కడ చూస్తున్నాము. ఈ ప్రాబ్లమ్ మొత్తానికి ఒకటే ఒక సొల్యూషన్ ఉంది. అదేంటో తెలుసా? బాగా మనం ఫ్రీగా డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకోవడం. అంటే రసం, సాంబార్, మిరియాల రసం ఇటువంటి వాటివి ఎక్కువగా తీసుకోవడం. డీప్ ఫ్రైస్ ఎక్కువ ఆయిల్‌లో ఫ్రై చేసిన పదార్థాలని తీసుకోకుండా ఉండడం. అండ్ ఆలు అని కొన్ని ఆలుకి రిలేటెడ్ అయిన అంటే దుంప కూరలుంటాయి గదా! మనకి చిలగడ దుంపలు, ఆలు రకరకాలున్నాయి మనకి. స్వీట్ పొటాటోస్, నార్మల్ పొటాటోస్ ఇవన్నీ గూడా ఏంటంటే వీటిలో ఎక్కువగా పిండి పదార్థాలనేవి ఉంటాయి. ఎక్కువ ప్రోటీన్ ఉంటది మనకి. సో, ఈ ఎక్కువ ప్రోటీన్‌వి రోజు ఇస్తున్నామనుకోండి వాళ్ళకి కొంచెం అరగడం కష్టంగా ఉంటది. సో, రుమటాయిడ్ ఆర్థరైటిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు తినాలి. కాకపోతే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. కొంచెం తక్కువగా తింటూ వీటిని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఫ్రీగా మోషన్ అవుతూ ఉంటది. అండ్ ఈ కీళ్ళేవైతే ఉంటాయో ఈ కీళ్ళు స్వెల్లింగ్ అంటే వాపు అనేది తగ్గిపోతూ ఉంటది. ఫ్రీగా ఉంటది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా వీళ్ళకి పెరుగుతుంది. ఇదొకటి. ఇంకొకటొచ్చేసి నాన్ వెజ్ ఎక్కువగా తినడం అండ్ స్మోకింగ్, డ్రింకింగ్ ఎక్కువగా చేయడం. ఇది గూడా కొంతమందిలో మనం చూస్తున్నాము. సో, ఈ ప్రాబ్లమ్స్‌ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ మరి తినవలసింది ఏంటి అనంటే ఫైబర్‌తో కూడిన అంటే పీచుతో ఉన్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినమని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనము ఒక యాపిల్ తీసుకుంటాము. యాపిల్‌ని చక్కగా క్లీన్ చేసుకొని మనము ఒక క్లాత్‌తో తుడుచుకొని పంటితో కొరుక్కుంటూ తినమని చెప్తాము. అలా కాకుండా మనం ఏదైతే యాపిల్ తీసుకుంటామో ఆ యాపిల్‌ని ఒక 4 ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఆ యాపిల్ చుట్టూ ఉన్న పైన రెడ్ కలర్‌లో గాని, గ్రీన్ కలర్‌లో గాని ఉండే ఆ పీచు పదార్థం ఏదైతే ఉంటదో దాన్ని స్లైడ్ పెట్టి మొత్తం గీకేసేసేయడం. చాకుతో గాని దేనితో ఒకటితోటి స్లైసర్‌తో గాని ఇలా తీసేసి లోపలున్న ఆ వైట్‌ది మాత్రమే మళ్ళీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేయడం. మళ్ళీ ఆ యాపిల్‌లో ఉండే సీడ్స్ గూడా పడివేయడం. ఇలా దానికి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి తింటారు ఒక యాపిల్‌ని. అలా కాకుండా యాపిల్‌ని నీట్‌గా కట్ చేసుకొని దాన్ని 4 ముక్కలుగా మధ్యలో కట్ చేసేసుకొని విత్ సీడ్స్‌తో తినండి. యాపిల్ సీడ్స్‌లో మీకు B17 ఉంటది. యాపిల్ సీడ్స్‌లో సైనైడ్ ఉంటది గదా! అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. ఒక యాపిల్‌లో ఉండే సీడ్‌ని ఒక్కరోజు తినొచ్చు. అది ప్రాబ్లమ్ ఏమి కాదు. అదే చిన్న పిల్లలైతే సగం సీడ్స్ తినొచ్చు. అలా కాకుండా యాపిల్ సీడ్స్ అన్నీ సైనైడ్ ఉంటదని అది పిచ్చి అపోహ మీకు. అలా ఏమీ లేదు. B17 మనకి B17 అనే విటమిన్ ఎందులో దొరుకుతది అంటే యాపిల్ సీడ్స్‌లో. బట్ అది మనం ఒక క్రమం పద్ధతిలో కాకుండా ఒక లిమిట్ కాకుండా ఎక్కువగా తింటే ఇది సైనైడ్‌గా మారే ఛాన్స్ అనేది ఉండింది. ముందే చెప్తున్నాను. బట్ 1 యాపిల్ సీడ్స్ ఎనఫ్ పర్ డే. ఇదొకటి. అండ్ దానిపైన చిక్కు తీయకుండా అలానే తింటూ ఉంటే వీళ్ళకి దాంట్లో ఉండే ఆ ఫైబర్ అంతా గూడా వాళ్ళకి బాడీకి తీసుకుంటది. అప్పుడు ఈళ్ళకి ఈ వాతము ఇవన్నీ ఏమీ లేకుండా కరెక్ట్‌గా ఉంటది. సో, రక్తంలో ఉండే వాతం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తది. మరి రక్తంలో ఉండే వాతాన్ని ఎలా మనం శుభ్రం చేసుకోవాలి? ఎలా క్లీన్ చేసుకోవాలి అనంటే దానికి ఆయుర్వేద మూలికలు కొన్ని చెప్తాను. అవేంటి అంటే నేల ఉసిరి, నేలవేము, మెంతి, వేప ఈ 4 రోజు గనక మీరు ఒక లీటర్ వాటర్‌లో ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని బాగా మరిగించి 3 ఆర్ 4 టైమ్స్ దాన్ని కొంచెం కొంచెం తాగుతూ ఉంటే రక్తంలో ఉండే ఏదైతే వాత దోషమో ఇవన్నీ మీకు క్లీన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది. అలా కాకుండా మన రక్తంలో ఉన్న వాతాన్ని మనం తగ్గించుకోకుండా ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా నాకు రుమటాయిడ్ ఆర్థరైటిక్ పెయిన్ ఉంది. లేదు అంటే మజిల్ పెయిన్ ఉంది, నీ పెయిన్ ఉంది, రకరకాల పెయిన్స్ ఉన్నాయి అని చెప్పి మీరు బాధపడుతూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మనీ వేస్ట్ చేసుకుంటూ ప్రాపర్ నొప్పులనేవి తగ్గించుకోకపోతే మీరు వేస్ట్. అందుకని నేచురల్‌గా మన ఫుడ్‌ని మనం చేంజ్ చేసుకుంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిక్ ప్రాబ్లమ్ అనేది ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతది. ఇంకా సివియర్‌గా ఉండే వాళ్ళకైతే మెడికేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయగలము. సో, దీని గురించి మంచి డైట్ కావాలి అన్నా, లేదు అంటే దీనికి ట్రీట్మెంట్ కావాలి అన్నా స్క్రీన్ మీద నా నంబర్ స్క్రోల్ అవుతది. కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ క్లినిక్‌కి రావాలి అనుకుంటే హైదరాబాద్ సనత్ నగర్‌లో క్లినిక్ ఉంది. లేదు అంటే ఆన్‌లైన్ త్రూ కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే నా నంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ ఆల్సో అవైలబుల్. థాంక్ యూ.